2017 చివరి కాపేశారు. అది బయటికి మొత్తం వచ్చేయాల ఇంకో 2 సంవత్సరాలు పెట్టింది. దానిలో మన ఒక నిమిషం డబ్బులు కొంత రిలీజ్ చేశాము. ఒక నిమిషం అది కోర్టు ఆధ్వర్యంలో డిపాజిట్ చేశాము. కోర్టు దానిపైన యాక్షన్ తీసుకుంటాననింది. కోర్టు ప్రాసెస్ డిలే అయింది. ఒకటి, చాలామంది బాధితులు ఆనాడు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. మేము ఆనాడు చెప్పింది ఏంటి, ఆస్తులు అమ్మేసి అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు ఇస్తాము అని చెప్పాం. దాని తర్వాత కొనుగోలు చేసినాక అనేక మంది ముందరకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేసి ఆపారు. అది విషయం మీకు తెలుసు. నేను ఈ సభాముఖంగా ఇచ్చే హామీ, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక కమిటీ వేస్తాం, వారం రివ్యూ చేస్తాం. ఆస్తులు అమ్మించి ఎవరైతే డిపాజిట్ చేశారో ఆ డిపాజిటర్లకి డబ్బులు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది స్పష్టమైన హామీ నేను ఇస్తున్నాను. మీరు ఒక మాట అన్నారు, సమయం పట్టింది కాదని నేను అనట్లేదు. ఎందుకు సమయం పట్టిందంటే సరైన రికార్డులు కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేరు. డిపాజిటర్లు ఎవరో ఎవరికి తెలియదు. మళ్ళీ ఏం చేశారు బాబు గారు, ఒక రోజు ప్రకటించారు, డిపాజిటర్స్ అందరు రండి ఎన్యూమరేషన్ చేద్దామన్నారు. ఆ రోజు తోపులాట జరిగింది. ఇట్లా కాదు, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మళ్ళీ 1 నెల పొడిగించారు. పోలీస్ అధికారులందరినీ రిమైండ్ పెట్టారు. ఒక స్పెషల్ అధికారిని నియమించారు. ఈ ప్రక్రియ అంతా పడితే అప్పుడు మీరు అనే లెక్కలు తేలినాయి. ఇంకా ముందర ఆ లెక్కలు కూడా లేవు స్వామి. దాని తర్వాత తేలినాయి. దానికి ఇప్పుడు మేము ఆస్తులను అమ్మించి ఆ డబ్బులు అందజేయాలి. వారం రివ్యూ చేస్తాం. అది సీరియస్గా చేపడతాం. ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఒక నిమిషం. ఇంకో ప్రాబ్లం ఏముందంటే, ఇతర రాష్ట్రాల్లో కూడా డిపాజిటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి క్లెయిమ్లు వేస్తున్నారు. ఇప్పుడు కోర్టులో ఉంది, నాకు ఐడియా ఉంది సబ్జెక్ట్. వాళ్ళు కూడా క్లెయిమ్లు వేస్తున్నారు. వాళ్ళందరినీ సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోర్టు ఏకపక్షంగా ఆంధ్రులకి ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పదు. ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆమోదమైన పరిష్కారం అది ఎత్తుకాలి. ఈ లోపల ఆస్తులని వేలంపాటు పెట్టి ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు డిపాజిట్ చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. బాబు 8 సంవత్సరాలు అవుతుంది మా వారు మా రెడ్డి గారు పోయి పెన్షన్ ఇవ్వట్లేదు. సచివాలయంకి ఎన్నిసార్లు 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఇదిగో అదిగా అంటున్నారు, పెన్షన్ ఇవ్వట్లేదండి. బాబు మీరు దయచేసి 1 నెల ఓపిక పట్టుదలే, నెల ఓపిక పట్టండి. వివరాలు నేను సేకరిస్తాను. అర్హులు ఎంతమంది ఉన్నా అంతమంది పెన్షన్ అందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం తల్లి. ఐటీ కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా తక్కువ. అవునమ్మా. ఈ గవర్నమెంట్ వచ్చాక ఎలా డెవలప్ చేస్తారు? అమ్మా, ఐటీ కంపెనీ లాస్ట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోని. హెచ్సిఎల్ కానీ, దాని తర్వాత ఇతర కంపెనీలు తీసుకొచ్చాం. విశాఖపట్నం హెచ్సిఎల్ గన్నవరంకి వచ్చింది, జోహో తిరుపతికి వచ్చింది. ఇట్లా అనేక కంపెనీలు తీసుకొచ్చాం. నేను గతంలో ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తాను ఆలోచన కూడా నాకు లేదు. కానీ ఆనాడే నేను మంగళగిరి ఆటోనగర్కి ఐటీ కంపెనీలు తీసుకొచ్చా. ఈరోజు 100 కొద్ది యువకులు అక్కడ పనిచేస్తున్నారు. మా లక్ష్యం ఒకటే,